కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరైంది కాదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రపంచం మొత్తం గాంధీని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తుంటే భారత ప్రభుత్వం మాత్రం గాంధీ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా పార్టీ నేతలతో కలిసి వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో నిరసనలో పాల్గొన్నారు మంత్రి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పేరు మార్చి మహాత్మాగాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద బీద బడుగు బలహీన వర్గాల కోసం పేద మంది కడుపాకలు తీర్చడానికి 100 రోజుల గ్యారంటీ స్కీమ్ ఏర్పాటు చేసి మొత్తం నిధుల్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చట్టబద్ధం చేసింది. చట్టబద్ధం చేసిన ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొదట్లో 10-90%, తర్వాత 60-40%గా మెల్లమెల్లగా రాష్ట్రాల మీద భారం వేస్తూ లాస్ట్కి పేరునే మార్చి జీవీజీ రామ్జీ అనే పేరు పెట్టి గాంధీ గారి పేరునే తీసేయాలనేట్టుగా తప్పుడు ఆలోచన ఈ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం వల్ల గతంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా పల్లె ప్రజలందరూ కూడా ఈ ఉపాధి హామీ మీద బతికిన విషయాన్ని ఈరోజు ఉన్నటువంటి అధికారులు భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సందర్భంలో ఆయనది చాలా కీలక పాత్ర. ఆయన లేకుంటే స్వాతంత్రం వచ్చేది కాదు. ప్రపంచ దేశాలకు కూడా శాంతియుతంగా స్వాతంత్రం తేగలుగుతామని సువిశాలమైన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఆయనది. మరి అటువంటి వ్యక్తిని మిగతా విషయాల్లో మళ్ళీ వాడుకుంటారు. స్వచ్ఛ భారత్ గాంధీ కావాలి, వర్ధంతికి జయంతికి దాంతనే కావాలి. కానీ ఈ ఉపాధి హామీ పథకంలో పేరు మార్చి జీబీ రామ్జీ అని పేరు పెట్టి, ఆ రామ్జీ అంటే నేను నిజంగా దేవుని పేరు పెట్టినేమనుకున్నా, అదేదో కొత్తగా టైటిల్ పెట్టి ఆ పేరు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల హృదయాల్ని గాయపరిచారు. ఖచ్చితంగా ఈ గాయం పెద్ద కాకన ముందే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఎందుకో అర్థం కాదు కానీ పేదోళ్ళ మీద, వ్యవసాయదారుల మీద రెక్కాడత కానీ డొక్కాడని వ్యక్తుల మీద వీళ్ళ ప్రతాపం చూపించే 10 సార్లు చేస్తారు, తర్వాత వాపసు తీసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు దేశం బగ్గుమంటా ఉన్నది. 140 కోట్ల జనమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా బాబు గారి విగ్రహాన్ని పెట్టుకొని ఆయన చూపించిన మాట ప్రకారం నడుస్తూ ఉంటే మన దేశంలో బాబు పుట్టిన దేశంలో ఏ విధంగా అయితే అగౌరవపరిచిర్రో, గుజరాత్లో ఆయన పుట్టినటువంటి సబర్మతి ఆశ్రమం దగ్గర క్లీన్గా లేదు, స్వచ్ఛ భారత్ అని దేశమంతా చూపిస్తారు. కానీ ఆ విధంగా నీట్గా పెట్టిన పరిస్థితి, ఈరోజు ఆయన పేరును తీసేసే పరిస్థితి. ఖచ్చితంగా పేద మంది వాళ్ళ హృదయాల్లో నిలిచిండు.